రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీవీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో సుషిద్దాం పారి అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ దవాఖాన్లల్ల పేషెంట్లు ఫుల్లు కానీ మందులేనట నిల్లు. జగిత్యాల వాడిపోయిందట జీవన్ రెడ్డి సారు పాతారా. జానారెడ్డి సార్కు చెప్పుకొని బాధపడ్డాడట మనసారా. రైళ్లల్లా దొంగ టీటీ అవతారం ఎత్తిందక్క. ప్యాసింజర్లు దొరకబట్టి కుదిరిచ్చిండ్రు తిక్క. అర్రే పెద్ద దవాఖాన్లకే పెద్ద సుస్థి చేసిందట కదా మన కాడ. సర్కార్ దవాఖాన్లను నమ్ముకొని పోతే సీదా యమలోకం హైవే మీద పోయినట్టే అవుతుందట. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సార్కు దవాఖాన్లలో జరుగుతున్నది తెలియనట్టున్నది. తెలిస్తే ఊకోడు కదా సారు. ముందే సర్కార్ దవాఖాన్ల ఆలతో అంతంత మాత్రం ఉంటది. ఈ వానకాలంలో రోగాలైతే వద్దంటే వస్తుంటాయి. ఇంటిల్లాదులను వట్టి వీడుస్తుంటాయి. పైసగల్లోళ్ళు ప్రైవేట్లకు పోయి చూయించుకుంటారు. కానీ బీదలకు సర్కార్ దవాఖాన్లే కదా దిక్కు. వాళ్ళిచ్చే మందు గోళీలతోటి నయం చేసుకుంటారు. అసొంటి దవాఖాన్లల్లా ఇప్పుడు మందుల కొరత తోటి మస్తు తిప్పల పడుతుండ్రట బీద బిక్కి పేషెంట్లు. గాంధీ ఉస్మానియా అసొంటి దవాఖాన్లల్లా పెద్ద పెద్ద జబ్బులకు మందులు దొరుకుతలేవట. డాక్టర్లు చిట్టి రాసిస్తే బయటకు పోయి కొనుక్కొచ్చుకుంటుర్రట. అదేంది సారు అంటే మామూలు ఏం చేయమంటారు, గోళీలు వస్తలేవు బయటనే కొనుక్కోవాలి అని చెప్తుర్రట. ఇక ప్రైవేట్ మందుల దుక్న పోలు పండుగ చేసుకుంటారు. ఫలానా షాప్లనే కొనుండ్రని డాక్టర్లు మందులు రాసి కమిషన్లు కూడా తీసుకుంటుర్రని పేషెంట్లు కొనుక్కుంటుర్రు. ఇంకో దిక్కు డెంగ్యూ తోటి కూడా చాలా మంది మంచం పడుతుండ్రు. పల్లెల పొంటి ఇప్పటికే చాలా కేసులు అవుతున్నాయి. నిన్నీయాల 5-6 జీవిడిచిండ్రని కూడా పేపర్లలో వార్తలు వచ్చినాయి. అవి చూసి సర్కారోళ్ళు జర ప్రజారోగ్యం మీద నజరేయుండ్రి. డెంగ్యూ మరణాలు లేవని మీరు అంటారు, ఆడ జనాల పానాలు పోతున్నాయి, మందులు అందుబాటులో పెట్టుండ్రి, దవాఖాన్ల ఆలత్ మారువుండ్రని కేటీఆర్ సారు ట్విట్టర్ లో సర్కార్ను దెప్పి పొడిచిండు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సారుకు దవాఖాన్ల మందులు లేని సంగతి తెలియనట్టున్నది. ఇప్పటికన్నా దవాఖాన్ల మందు గోళీలు సూదులు అందుబాటులో ఉంచేటట్టు చేస్తే బాగుండు. లేకుంటే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అవుతుంది. అట్లా కాకుండా చూసుకోండి సారు అని అనుకుంటున్నారట జనము. కొలువులైన రాజకీయాలైన చూడురి 20 ఏండ్ల సంధి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి 10,000 కూడా పెంచరు. గదే బయట కంపెనీలో 10 ఏండ్ల ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా పట్టుకొచ్చి 20 ఏండ్ల ఎంప్లాయీ కంటే ఎక్కువ జీతం ఇచ్చి తీసుకుంటారు. మళ్ళా అందరు చేసేది గదే పని. రాజకీయాలలో కూడా గదే తీరున్నది కదా. ఇప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నాటి సందు ఉన్నోళ్ళ కంటే నడుమంత్రాన్ని వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తుండట అధికార పార్టీలా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు తాజా ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్ కు దుర్దినాలు నడుస్తున్నాయట. ఒకప్పుడు పార్టీలో ఎల్ఈడి లెక్క ఎలిగిపోయిన సార్ పతారా ఇప్పుడు ఫిలమెంట్ రాలిపోయిన కరెంటు బుగ్గ పరిస్థితి అయిపోయిందట. కష్టకాలంలో కూడా పార్టీ మారకుండా పార్టీకి జీవగంజి ఓసి బతికిచ్చిండు. కానీ ఏం ఫాయిదున్నది, నడుమంత్రాన్ని వచ్చిన వాళ్ళకే అందలం ఎక్కిస్తున్నది పార్టీ అని సార్ అభిమానులంతా గుస్సా అవుతుండ్రట. మొన్నటికి మొన్న కారు పార్టీలకెళ్లి దుంకి కాంగ్రెస్ హస్తం అందుకొని నడుస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్దే హవా నడుస్తుందట పార్టీలా. అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ అసొంటి లోకల్ నామినేటెడ్ పదవులల్లా సంజయ్ సార్ వర్గానికే పెద్ద పీటేస్తుండ్రట. మొదటి సంధి పార్టీలున్న జీవన్ రెడ్డి సార్ వర్గం వాళ్ళకు ఏ మార్గంలో కూడా పదవులు లేకుంటే చేస్తుండ్రట. ఊరంతా నావోలే గాని ఈ తేటు రమ్మన్నోలే లేరన్నట్టు సార్ను పిలిచి పీటేసేటోళ్లు లేరట. సంజయ్ ను హీరో చేసి నన్ను డమ్మింగ్ చేస్తుండ్రు, పార్టీని నమ్ముకొని కష్టపడ్డందుకు బాగానే శాస్తి చేసిండ్రని జీవన్ రెడ్డి సారు మస్తు బాధపడుతుండట. పెద్దలు జానారెడ్డి సార్ కు చెప్పుకొని పార్టీలో జరుగుతున్న అన్యాయం మీద జానారెడ్డి సార్ ను కలుసుకొని కడుపులున్నదంతగా అక్కిండట. పాపం ఏం హాలత్ అయిపోయింది మా జీవన్ రెడ్డి సార్ది అని జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ వాళ్ళు కూడా లీటర్ల కొద్ది కన్నీళ్లు గారుస్తుండ్రట. కొందరు ఉంటారు మోసాలను కూడా చాలా తెలివిగా చేస్తుంటారు. ఎక్కడ లూప్ హోల్స్ ఉంటాయో అవిటిని దొరకబట్టి అవిటితోటే సంపాదిస్తుంటారు. కొందరేమో వాళ్ళ తెలివిని చూసి వాట్ అండ్ ఐడియా సార్జీ అని మెచ్చుకుంటే ఇదేం పుచ్చిపోయిన తెలివి అని తిట్టుకుంటారు. ఈ గీడ మెడల ఐడి కార్డు పింకు కోటేసుకొని బింకంగా టికెట్ అని రైల్లా జనరల్ బోగిలా ఎంత మంచిగా టికెట్ చెకింగ్ చేస్తుంది అక్క. ఈ అక్క ఎటైర్ చూస్తే అబ్బా మస్తు స్ట్రిక్ట్ టీటీ ఉన్నది కదా అక్క, టికెట్ లేని వాళ్ళని చూస్తే అస్సలే ఇడిచిపెట్టది అనేటట్టుంది కదా అనుకుర్రు కదా. అంతా నిజమే, టికెట్ లేని వాళ్ళను అస్సలే ఇడిచిపెట్టది. అక్కకు కావాల్సింది కూడా ఆలే. ఎంత మంది టికెట్ లేకుండా దొరికితే అక్కకు అంతగానం జేబులు నిండుతాయి అన్నట్టు. మంచిదే కదా, రైల్వేకు ఆమ్దాన్ వస్తది అని పొరబడేరు సుమి. అక్క రైల్వే అపాయింట్ చేసిన టీటీ కాదు, ఆమెనే సెల్ఫ్ అపాయింట్ చేసుకున్న సెల్ఫ్ టీటీ. అర్థం కాలే, అక్క ఒరిజినల్ కాదు ఫేక్ అన్నట్టు. టీటీ వేషం గట్టి రైల్వే
రైల్వే టీటీ లెక్కనే రైళ్లకెక్కి టికెట్ లేనోళ్ళ తాన వసూలు చేస్తుంది ఇట్లా. అదొక ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా అని అంటే, ఒట్టోళ్ళ దగ్గర ఆర్ట్ చూయిస్తే చెల్తాహే, కానీ స్మార్ట్ ఉన్నోళ్ళ దగ్గర ఆర్ట్ చూయిస్తే ఉత్తగానే దొరకబడతారు గిట్లా. మధ్యప్రదేశ్ నుంచి పంజాబ్ పోతున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ లెక్కి టికెట్ లేనోళ్ళ తాన పైసాది అని వసూలు చేస్తుందట. ఆమె వాల్కం చూసిన కొందరు ప్యాసింజర్లకు డౌట్ వచ్చి టికెట్లు చూయించమంటే నీ ఐడి కార్డ్ ఏది అని అడిగితే నీళ్లు నమ్లింది. మేం టికెట్లు కొనలేదు, ఏం చేస్తావో చేసుకో అన్నట్టు చెప్పేసరికి ఆడికెళ్ళి మెల్లగా జారుకో చూసింది. ఇక ఆమె ఫేక్ అని దొరకబట్టి RPFOలకు అప్పచెప్పిందట. కానీ చూడుర్రి, దొరకబట్టినోళ్ళు కూడా టికెట్ లేకుండా పోతున్నోళ్లే. దొరికిన ఆమె కూడా గజ దొంగనే, దొందే కదా. అంగట్ల అల్లున్నట్ల శనున్నట్టు అవుతుంది కదా 2008 DSC బాధితుల గోస. నోటి కాడి బుక్ ఎత్తిపోయినట్టు అయ్యే వరకు 16 ఏండ్ల సంధి కొలువుల కోసం తిరుగుతుండ్రు, కానీ న్యాయం అయితే అయితలేదు. పరీక్షలు రాసిండ్రు, ఇక కొలువులు వచ్చుడే ఆలస్యం అన్న టైంలా DSC 2008 అభ్యర్థులల్లా కొంతమంది కోర్టుల కేసేసిండ్రు. దాంతో నౌకర్లకు క్వాలిఫై అయిన వాళ్ళ నోట్ల మన్ను పడ్డట్టు అయింది. కేసు అప్పటి సంది కోర్టులనే ఉంది. వీళ్ళకేమో వయసు అయిపోతుంది. నౌకర్ వస్తుందని గంపెడ ఆశలు పెట్టుకొని ఉన్నారు. వచ్చిన సర్కార్ నల్లగా అల్చిర్రు. అందరు న్యాయం చేస్తామనే మాటే గాని న్యాయం జరిగిందైతే లేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా సీఎం రేవంత్ సార్ ను కలిసి గోసెల్ల పోసుకుందామని సారింటి కాడికి ఇట్లా బ్యానర్లు పట్టుకొని వచ్చిండ్రు 2008 బాధితులు. సీఎం సారు దయచేసి మా గోస చూడుర్రి, ఇది నిరసన కాదు, వినతి పత్రం మాత్రమే. బయటికి వచ్చి మమ్మల్ని కలువుండ్రి, మాకు న్యాయం చేయుండ్రి. రేపు కోర్టుల విచారణ ఉన్నది. ఈ లోపట్నే సబ్ కమిటీ రిపోర్టు చూసి మాకు కొలువులు ఇచ్చే తారీఖేందో చెప్పుండ్రి అని సారింటి ముంగట బ్యానర్లు పట్టుకొని దీనంగా నిల్చుండ్రు. మరి రేపు కోర్టు తీర్పు ఏమొస్తుందో దాన్ని బట్టే సర్కార్ ముందడుగేయాలని చూస్తుందట. మాట ఇచ్చినట్టు వాళ్ళకి న్యాయం చేసేందుకు సీఎం సార్ ఆలోచన చేస్తుందట. మరి చూడాలి ఏమైతుందో. కాలం మారుతున్న కొద్దీ మనుషులైతే మరీ అధ్వానం తయారవుతారు కదా. మనం పెరుగుతున్న కొద్దీ అయ్యవంటే ప్రేమ, మర్యాద, భయం ఇవన్నీ ఎక్కువ కావాలి తప్పితే వాళ్ళంటే ఇలువ లేకుండా పోవద్దు. మనకు వాళ్ళ తోడు అవసరం ఉన్నప్పుడు మన చెయ్యి పట్టి నడిపించినోళ్లకు మన అక్కరు ఉన్నప్పుడు తన్ని అవతల పడేస్తే దాన్ని రీత్ అంటారా? ఇగో అసొంటి ఓ తల్లి గోసని గీ ముచ్చట కూడా చూడురి. ఆమె కొడుకులు చేసిన ఘనకార్యం ఎట్లుందో. ఆగో శాతగాకుటుంది సపర్జేక బుక్కె నిమ్మలంగా తిని కృష్ణారామాన్ సల్లగా ఇంట్లో కూసోకుట పోలీస్ స్టేషన్లో ఏం పనో పెద్ద మనిషికి అని అనుకుండు మొదలు మన లెక్క నెగ్గి పోలీస్ అయినా కూడా. కానీ అవ్వ బాధ తిన్నాక ఎవ్వలైనా కంటతడి పెట్టక తప్పది. అసలుకి అవ్వ బాధ ఏందో ఇనుర్రి. చెప్పమ్మా ఏమైంది? కొడుకులు ఎవరు అన్నం పెడితే ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఓష్ని ఇలా నోట్ల ఎత్తి 7 దోషుల మన్ను పోయా. పెద్దగా ఈ పెండ్లాం పిల్లలు రాగానే అమ్మని కానరాకుటైరట ఈమె నలుగురు కొడుకులు. వీళ్ళకామె ఉసురు ముట్ట. కరీంనగర్ జిల్లా అలుగునూరు ఊర్లుండే వేముల నర్సవ్వ అనే గీ అవ్వకు 4 కొడుకులు. వాళ్ళను మంచిగా జాది పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఇంటైన కాలం చేసినాక ఎవ్వల ఆస్తాలకు రాసియంగానే ఖాతమిగ. ఆమెతోనేం పని అనుకొని ఎవ్వల దారాలు చూసుకుంటా అవ్వని బయటకెళ్ళగొట్టిర్రు. 4గురిని గాని పెద్దగా చేసి పెళ్లిళ్ళు చేసినా కూడా నాకు బుక్కెడు బువ్వ పెడతందుకు ఎవ్వలకు చేతులు వస్తలేవు సారు, జర నా బాధ తీర్చుర్రి. పిల్లలు ఎల్లగొడితే గుడిసెల దొరికింది దీని కాలం ఎల్లదీస్తున్నా అనుకుంటా గిట్లా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చింది. పోలీస్ సార్ కూడా ఆమె బాధ చూసి కంప్లైంట్ రాసుకుండు. మళ్ళీ ఎసొంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలిగా. కానీ తక్కువ వాళ్ళకి బానే ఆస్తి రాసిచ్చిందిగా. మళ్ళీ అంతగానం ఆస్తి వచ్చినందుకేనేమో అమ్మ కళ్ళకు గానొస్తలేదు ఆ కొడుకులకు. షిషి గింత అధ్వానమా అమ్మ మనుషులు? కూలినాలు చేసి సాది పెద్దగా చేస్తే ఇవాళ ఎవల సంసారాలకయ్యి అమ్మని గానకుటైతారు. వాళ్ళు ఇచ్చే ఆస్తి కావాలి గాని వాళ్ళకింత బుక్కెట్ బువ్వ పెడతందుకు చేతులు వస్తలేవా? దేవుడేం దూరం పోడ్తి. మీకు కూడా ఉండ్రుగా పిల్లలు, రేపటి దినం మీ పరిస్థితి ఏందో జర యాద్ చేసుకోరి అనుకుంటా తిట్టి పోస్తురట గీ ముచ్చటెరకైనోళ్ళంతా. నూకలు బుక్కే భాగ్యం ఉండాలి గాని కరెంట్ షాక్ కొట్టిన కాకి కూడా చూస్తుండగానే రెక్కలు కొట్టుకుంటే ఎగిరిపోతుంటది. ఆగో అట్లనే భూమి మీద నూకలు ఉండాలి గాని మీదంగా రైలు పోయినా బచాయిస్తుంటారు కొందరు. ఊక పిల్ల ఏంది
మీదికెంచి రైలు పోతే బతుకుడేంది, దాని సప్పుడికి సగం పానం పోతది అనుకుంటా నా మీద గరం కాకుర్రి. ఇగో ఇది చూడుర్రి, నేను చెప్పింది బరాబర్ వాజిబే అని మీకే సమజైతది. భూమి మీద నూకలు కాదు, బాస్మతి బియ్యం బాకుంటే ఆ ఎమును కూడా షేఖండిచ్చి రావచ్చు. ఇగో గిట్లనే యూపీ ప్రయోగరాజ్ లా ఓ అన్నకు ఏడ జాగ దొరకనట్టు సీదా రైలు కట్ట మీదనే సల్ల కునుకు తీస్తుండు. కాక ఎంతగానం డీప్ స్లీప్లుండంటే ఓ దిక్కు రైలు గట్టిగా కూత పెట్టుకుంటా దూసుకొస్తున్నా కూడా చీమ గడిచినట్టు కూడా అనిపిస్తలేదు కావచ్చు. సల్ల గుర్రు కొట్టుకుంటా నిద్రపోయిండు. పట్టాల మీద నెత్తి గల్మ కింద చెయ్యి పెట్టుకొని మీదికెళ్ళి ఎండగొట్టకుండా శత్రు అడ్డం పెట్టుకొని ఎంత సొక్కంగా వన్నాడో కదా. దూరంకెళ్ళి గిన్నెను చూసి ఒరక్కో ఎవడు రైడు గిట్ల అడ్డం పన్నాడు, పక్కకు జరుగుతాడేమో అని ఓ దిక్కు లోకో పైలట్ హారన్ కొడుతున్నా కూడా ఉలుకులే పలుకులే. ఇక చేసేదేం లేక పైలటే బండిని స్లో చేసుకొని కిందికి దిగి చూస్తే గీ మోతేవారి మొగాయన ఇంట్లో సల్లగా పరుపు మీద వన్నట్టు గురు కొట్టబట్టిండు. ఇక కోపానికి ఏందయ్యా గిది, ఏడ జాగలేనట్టు గీడనండి పండుడు, ఏ చెట్టు కిందన వండక గిదేంది అన్నాలు గట్టిగానే ఆడుచుకొని ఎల్లగొట్టిరాడికెళ్ళి. ఇదంతా సోషల్ మీడియాలో గిరకలు కొడుతుండే వరకు అయ్యయ్యో పాపం డీప్ స్లీప్లుండు కదా ఎందుకు డిస్టర్బ్ చేసిర్రు, పాపం కాక ఇంట్లో లొల్లి పెట్టుకొని వచ్చినట్టుండు, పిచ్చి పలు రకాలంటే గిదే కావచ్చు అనుకుంటా తీరుగా కామెంట్లు చేసుకుంటా నవ్వుకుంటుర్రిగా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా